దీన్ని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయ్యింది. వైరల్ అవుతుందని కూడా చెప్పలేదు. నాకు తెలీదు కూడా. అసలు వరలక్ష్మి గారు వస్తే కూడా మీ మూవీ ఇంత వైరల్ కాకపోయేది. ఆ! అంత 100% వైరల్ అయిపోయింది. కరెక్ట్. కరెక్ట్. వాస్తవం. మీరు చెప్పినట్టుగానే అన్నారు ఎవరో. వరలక్ష్మి గారు రాకపోయినా కూడా వచ్చినా కూడా ఇంత ఇంత వైరల్ వైరల్ అయ్యేది కాదేమో, ఇంత కాకపోయేది. తెలిసేది కాదేమో జనాలకి. హ్మ్. సో, ప్రతి ప్రేక్షకుడు ఎక్కడి నుంచో కూడా ఫోన్లు చేస్తున్నారు. యెస్. అది నిజంగా దేవుడు మీడియా రూపంలో వచ్చేసి మాకు ఆశీర్వదించాడేమో అని అనుకుంటున్నానన్నమాట. మీరేదో పోలీస్ కంప్లైంట్‌లో ఏదో అన్నారు గదా! కర్మ రిటర్న్స్ సంథింగ్ ఏమో అన్నారు గదా! కర్మ రిటర్న్స్ అని. రిటర్న్స్ కానీ మీకు ఒక హార్డ్ వర్డ్స్ ఒక గిఫ్ట్‌గా అదే వచ్చేసింది. గిఫ్ట్‌గా నేను అనుకున్న సామెత అది నిజంగానే మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు. యెస్. అది అలాగే వచ్చిందేమో. నా కష్టాన్ని గుర్తించడానికి మీడియా ఆ దేవుడి రూపంలోని వచ్చి నన్ను కాపాడిందేమో, నా సినిమాని కాపాడిందేమో అని అనిపిస్తుందనమాట. అంటే ఓవరాల్‌గా ప్రమోషన్‌కి మీకు మీరే ప్రమోషన్ చేసుకున్నారనమాట. అదే మేమేంటే అది హార్డ్ వర్క్ హార్డ్ చేసుకున్నారు. వర్క్ చాలా కష్టం. అంటే ఆవిడకి వరలక్ష్మి గారికి కూడా ఆమె డైరెక్షన్ కూడా చేశారు 'సరస్వతి' అనే సినిమా. హ్మ్. ఆవిడ అలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తది. ఎందుకనంటే పాపం కష్టపడి ఆవిడ కూడా సినిమా తీశారు. ఆవిడ సొంత సినిమా తీశారు. ఆవిడ తిరిగారు. హ్మ్. ఆవిడ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. జనంలోకి తీసుకెళ్లారు. సో, అదే మాదిరిగా మనకు కూడా చేస్తారేమో అని ఒక ఆశ ఉండింది. అది నెరవేరలేదు, చేయలేదు గానీ డెఫినెట్‌గా దేవుడే వేరే రూపంలోకి వచ్చేసి మీడియా నేను ఎందుకన్నానో కూడా నాకు తెలీదు ఆ క్షణం. హ్మ్. బాధేసే అంతే. కంప్లీట్‌గా బాధేసిందనమాట. అసలు నేను నిన్న వేరే ఛానెల్‌లో మాట్లాడుతూ కూడా ఏడుపొచ్చేసింది. అదే. ఏడ్చారు. అంటే నేనేం తప్పు చేయకుండానే సారీ కూడా చెప్పాను. అది అందరికి నచ్చలేదు సార్. మీరు సారీ ఎందుకు జెప్పారు? నచ్చలేదు. ఎవ్వరికి నచ్చలేదు అసలు. ఎందుకంటే మన కరెక్టే. తెలుగు వాళ్ళయి ఉండి మనము ఇక్కడ ఆఫర్స్ ఇస్తున్నాం. మనకి ఏ లాంగ్వేజ్‌లని పిలుస్తారండి? ఎవ్వరిని గూడా ఒక చిన్న ఆర్టిస్ట్‌ని గూడా వేరే లాంగ్వేజెస్‌లో పిలవరు. పిలిచిన మర్యాద ఇవ్వరు. అవును. అలాంటిది మనం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే లాంగ్వేజెస్ వాళ్ళకి మనం ఇంత ఇస్తున్నాం. మీరు ఒక లీడ్ రోల్ ఇచ్చేశారు. అవును. మళ్ళీ మీరెందుకు చెప్పారు? మాకు అయితే బాధ అనిపించింది సార్ మీరు సారీ చెప్పడం. అది ఏ రకంగా చెప్పారు మీరు అసలు ఎందుకు చెప్పారు? ఏమైందనంటే నన్ను ఒక కంప్లెయింట్ ఇద్దాము అని దీంట్లో తీసుకెళ్ళిపోయారు ప్రొడ్యూసర్ గారు. ఓకే. కౌన్సిల్. ఎందుకంటే నేను నష్టపోయాను. మన అంటే డేట్స్ ఉన్నాయి కదా! నిజంగానే డేట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చారు. హ్మ్. ఆ డేట్స్‌కి రాలేదు కాబట్టి మీరన్న దాంట్లో తప్పేముంది. దాన్ని యాంటీగా అందరూ ఫీల్ అవుతున్నట్టుగా వరలక్ష్మి గారిని నెగెటివ్ చేశారనే రేంజ్‌లో ఆవిడ ఫీల్ అవుతున్నట్టుంది. కానీ నేను కదా నష్టపోయింది. డబ్బు పెట్టిన నిర్మాత నష్టపోతారు కదా! పబ్లిసిటీకి రాకపోతే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి కౌన్సిల్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చాక వరలక్ష్మి గారు కూడా వెంటనే వచ్చారు. ఓకే. కౌన్సిల్‌కి వచ్చారు. వచ్చి కూర్చొని ఆవిడ నా చెయ్యి ఇరగ్గొట్టారు షూటింగ్‌లో అది ఇది అన్నారు. ఆఫ్‌కోర్స్ ఆవిడ కష్టపడ్డారు. చెయ్యి నిజంగానే వేలు విరిగింది. హ్మ్. ఆ కష్టంలో అంటే అది పార్ట్ ఆఫ్ షూట్ జాబ్ కదా అది. అనుకోకుండా జరిగింది. అది. అంతే కదా. అంటే కావాలనే తిరగొట్టారు కదా. కావాలని ఎవరు విరగొట్టరు. అనుకోకుండా వేలు ఇలాగా పంచ్ ఏదో ఇలాగా కొట్టేటప్పుడు వేలు ఇరుక్కొని ఇలాంటి కడియంలో ఇరుక్కొని ఇలా లాగినప్పుడు ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. ఓహ్! ఓకే. దానికోసం చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. అండ్ లాస్ట్‌లో ఆవిడ వెళ్ళాల్సిన దీంట్లో అలాగే వచ్చి ఒక షాట్ తీసేసుకొని వెళ్ళిపోయారు. హ్మ్. దానికి ఎప్పటికీ మేము థాంక్స్ చెప్తాం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అలా వచ్చి నా వేలు విరిగిపోయినా పర్లేదులే లాస్ట్ షాట్ కదా అని చెప్పి చేసి వెళ్ళిపోయిన ఇది దానికి ఎప్పుడు గ్రేట్‌ఫుల్ అనేది ఫీల్ అవుతాం. అవును. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే మాకు నష్టం కదా! జనాల్లోకి వెళ్ళది డిస్ట్రిబ్యూటర్లు మనల్ని నమ్మి సినిమా తీసుకున్నారు కదా! అనే దీనితోటి ప్రొడ్యూసర్ గారు కంప్లెయింట్ ఇద్దామని కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఆవిడే వచ్చారు. వరలక్ష్మి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ నన్ను ఇలాగా వైరల్ అవ్వటం వల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అయిందని ఆవిడ బాధపడ్డారు. బాధపడ్డ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు కూర్చొని అంటే మనం అందరూ సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళమే కదా! మీరు 31 సంవత్సరం నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడకి కూడా జనాలు 10 మంది నెగెటివ్ వెళ్ళిపోద్ది ఇప్పుడున్న దీంట్లోని అంటే ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్‌గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆవిడ ఆవిడ మంచితనం ఏదున్నా కూడా అది మొత్తం రివర్స్ అయిపోయి నెగెటివ్ అయిపోతది అన్న దీంట్లోనూ చెప్పమన్నారు. సారీ చెప్పండి అని అంటే నేను కూడా సర్లే మనం అంటే రేపు రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు గొడవలు పెట్టుకుంటూ అంటే యాంటీ అయిపోయి ఒకరి మీద ఒకరు చేసుకోవడం, చర్చించుకోవడం ఇదంతా కూడా వేస్ట్ అని చెప్పేసి నేను సారీ చెప్పాను. ఆ సారీలో కూడా ఏంటంటే అందులో కూడా నేను బాధే చెప్పాను. అంటే రాలేదన్న దీంట్లోనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి నేను సారీ చెప్పాను. ఆ సారీ చెప్పాక వాళ్ళు ఏమన్నారంటే మ్యూచువల్ దీంట్లోని మీరు సారీ చెప్పాలి. అలాగే ఆవిడ వరలక్ష్మి గారు ఒక వీడియో బయట తీసి సినిమా చూడండి అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. 2 ఒకటేసారి రిలీజ్ చేస్తామని అన్నారు. తర్వాత నేను వచ్చి వేరే ఛానల్‌కి వచ్చే లోపల వేరే ఛానల్ ఇంటర్వ్యూకి ఏదో వచ్చే లోపల
నాది రిలీజ్ చేసి పడేశారు. మీది ఫస్ట్ టైటిల్. నాది ఫస్ట్ రిలీజ్ చేశారు. అంటే ముందు డ్యామేజ్ నన్ను డ్యామేజ్ చేసేస్తే మొత్తం కవర్ అయిపోద్ది అని అనుకున్నారు, ఏమో తెలియదు, రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత ఆవిడ కూడా ట్రూత్ విన్స్ అని పోస్టర్ ఏది పెట్టేసి పోస్ట్ పెట్టి వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను దానికి చాలా ఫీల్ అయ్యా. నేను సారీ చెప్పిన దాన్ని ట్యాగ్ చేసి దాన్ని పోస్ట్లో హైలైట్ చేశారు, కానీ ఆవిడ ఒక 12 సెకండ్ల బయట ఇచ్చారనమాట. నేను 5 నిమిషాలు సారీ చెప్తే లేదా 4 నిమిషాలు ఏదో మాట్లాడితే ఒక 12 సెకండ్లో ఆవిడ ముగించేశారు. ఏమని, పోలీస్ కంప్లైంట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది చూడండి, ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి అక్కడ వదిలేశారు. అది మాత్రం చాలా చిన్న చిన్న యూట్యూబ్లకి ఎదురు షేర్ చేశారు. ఇది మాత్రం ఆవిడ పోస్ట్లో పెట్టుకున్నారు. అదే పెద్ద మనసుతోటి ఆవిడ విషెస్ చెప్పడం అంతే కదా, ఆ 12 సెకండ్లని ఆవిడ పోస్ట్లో పెట్టుకుని కూడా బాగుండేదని తర్వాత బాధ అనిపించింది అనమాట. అంతే, ఇప్పుడు మనం రెండు సమానంగా చూడాలి. అదే అంటే క్షమాపణ తీసుకున్నా లేదంటే కోపాన్ని తీసుకున్నా, ఏదంటే అవతల వ్యక్తులు అంటే మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాడు తప్పు చేసినా తీసుకోవాలి, ఒప్పు చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. సో రెండు చేసినప్పుడు రెండు ఒకటేసారి సమానంగా చెప్పలేదే అని ఫీల్ అయ్యి అనమాట. దాన్ని మీరు అడగలేదా సార్? ఇప్పుడు ఎవరైతే మీకు సారీ చెప్పండి అడిగిన తర్వాత వెంటనే ఏంటంటే నాది పెట్టారు అంటే అప్పటికి ఇంకా ఆవిడ బయట ఇవ్వలేదు. ఏంటి ఇలా పెట్టారు, అసలు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను కేవలం మీ మీద గౌరవంతో, సినిమా ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఇక్కడే 31 సంవత్సరం గడిచిపోయింది నాకు, అందరితో అనుబంధం ఉంది, ఇదే కౌన్సిలర్లతోటి లేదంటే అందరితోటి, ఎక్కడ చెడ్డ పేరు లేదు నాకు, నేను ఎవరిని మోసం చేసింది లేదు, ఎవరి డబ్బు దోచుకుంది లేదు, నా లైఫ్ నా కెరీర్ని నేను బిల్డ్ చేసుకున్నాను. నేను ఒక్కడిని నన్ను నేనుగా చూసుకొని 31 సంవత్సరాల క్రితం ఒక చిన్న బ్యాగ్ వేసుకుని వచ్చి నేను ఒక్కడిని ఇక్కడ స్టూడెంట్ లాగా ఉండి నా కెరీర్ని బిల్డ్ చేసుకున్నాను. నా కెరీర్ని చాలా సింపుల్గా అలాగా బయటకు వదిలేశారు. నేనేదో క్షమాపణ చెప్పినట్టుగా దాన్ని ఇచ్చేశారు. సమానంగా రెండు ఒకటేసారి రిలీజ్ చేస్తా అన్నప్పుడు ఇలా చేయడం తప్పు కదా అని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళు తీసేశారు. ఓకే, ఈలోపు ఆవిడకి ఒరిజినల్ కంటెంట్ పంపించడం వల్ల ఆవిడ పైన రిలీజ్ చేసేసుకున్నారు. వీళ్ళు ప్రైవేట్లో పెట్టి మళ్ళా వరలక్ష్మి గారు వీడియో పంపించిన తర్వాత మళ్ళీ వదిలేరు వీళ్ళు. అది నాకు పంపించారు, చూస్తే 12 సెకండ్లు ఉంది. ఇన్ని కోట్లు పెట్టుకుని ఒక 12 సెకండ్లు మేము అడిగింది కూడా ఒక 1 అవర్ వచ్చిపోమా అన్నాం. సరే ఆవిడ రీజన్స్ ఆవిడకి ఉన్నాయి, నేను రాను అని చెప్పేసి, మాకు రాను అని అప్పుడు చెప్పలేదు. కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక నేను రాకూడదు అనుకున్నానండి అని అంటే సర్లే అని వదిలేసాను. ఓకే, అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్, ఎందుకు ప్రమోషన్కి రాలేదన్నది? మీకు ఏమైనా సంఘర్షణ ఎప్పుడైనా ఏమైనా షూట్లో? మాకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా గొడవ లేదు. నేను అమ్మ అని పిలుస్తాను. వరలక్ష్మి గారిని ఒక్కరినే కాదు, అందరితో కూడా ఫస్ట్ చిన్న పిల్లని పెద్దోళ్ళని కానీ అమ్మ అని పలకరించడం నాకు అలవాటు. అంటే నేను ముందు ఫ్రెండ్లీ నేచరు, వాళ్ళతో స్నేహపూర్వకంగానే మనం పని చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు అందరితోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు. సో వాళ్ళతో పాటు నేను ట్రావెల్ అవుతూ చేశాను. ఎప్పుడు కూడా అంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. స్క్రిప్ట్ విషయంలో కూడా కామెడీ సీన్స్ కాబట్టి అందరూ ఇంప్రూవ్ చేసుకుంటూ సరదా కూర్చొని ఇలా అనుకుందాం అలా అనుకుందాం అని చెప్పేసి నవ్వుకుంటూ చేసుకునే వాళ్ళం. ఓకే, తర్వాత ఇలాగే సేమ్ అహ్మద్ గారు మీరు అడిగినట్టుగానే మీకు ఏదో గొడవ జరగకుండా ఎలా జరిగి ఉంటుంది, అదే క్వశ్చన్ వస్తుంది. అంత ఫ్రెండ్లీగా అంత సపోర్ట్ చేసిన, ఫింగర్ కూడా డ్యామేజ్ అయితే కూడా చేశారు. ప్రమోషన్ కి ఎందుకు 1 అవర్ ఇక్కడనే కదా ఉండేది, హైదరాబాదే ఉంటారు, ఎందుకు ఇలాగా ఇది చేశారు అని అంటే, నాకు ఆవిడ చెప్పే రీజన్ ఏంటంటే, మీరు వితౌట్ ఇది నాకు అంతకుముందు ప్రెస్లో మీడియాలోనే అన్నారు, ఎందుకు రాలేదు కాబట్టి అగ్రిమెంట్లు అంతా బయటకు వదులుతామన్నారు అని అంటే, ఆఫ్ కోర్సు రాలేదు కాబట్టి రాలేదని చెప్పాము, అంతే కదా. అంతే. నన్ను అడిగారు మీడియా వాళ్ళు, ఎందుకు రాలేదు, మీరే ప్రమోషన్ చేసుకుంటున్నారు, లీడ్ రోల్ కదా వరలక్ష్మి గారు ఎందుకు రావట్లేదు అన్నప్పుడు చెప్పాను నేను. దాంతో కూడా ఇంకా 10 రోజులు 12 రోజులు ఉంది కదా, 12వ తారీఖు రిలీజ్ కదా, 31st జరిగింది దాంట్లో అనమాట. ఉంది కదా, చూద్దాం 12 లోపల వస్తే సంతోషం, రాకపోతే ఆ అగ్రిమెంట్ని మీడియా వాళ్ళకి నేనే ఇస్తానని చెప్పాను. అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది, అందుకే సార్ నేను రాలేదు అంటే, సినిమా ఇప్పుడు ఒక మాట కన్నా సినిమా చాలా ముఖ్యమైనది, ఒక వ్యక్తి కన్నా వ్యవస్థ చాలా గొప్ప. కోట్ల మంది చూశాడు, ఎవరికి తెలుసు, అంతే, అదొక్కటే మాట అంతే. అది కూడా ఫోన్లో కాదు జరిగింది, లేదండి ల్యాబ్లో జరిగింది. నేను ప్రెస్ మీట్లో నేను అన్న మాటని ఆవిడ విని హర్ట్ అయింది అని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నాతో చెప్పారు అన్నమాట. ఇలా చేయడం తప్పు కదా అది ఇది అని చెప్పేసి, నేనేం తప్పు చేయలేదు, నేను ఓన్లీ సినిమా గురించే కదమ్మా మాట్లాడింది, సినిమా ప్రమోషన్ రాలేదు కాబట్టి రాలేదని మాట్లాడాను,
అంతకుమించి వేరే గొడవలు ఏం లేవు కదా మనకి, మన మధ్య ఏం గొడవలు ఉన్నాయి అంటే నాకు అది నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను అది ఇది అని చెప్పేసి అంటే సరే మీ ఇష్టం అని చెప్పేసి వదిలేసాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.